నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 10 లక్షలతో పుస్తకాలు కొన్న పవన్ కళ్యాణ్, అసలు నిజం బయటపెట్టిన పోలీసులు. ఆయన్ను చంపిన వారిని హీరోగా ప్రచారం చేస్తున్నారు. మోడీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు. పూర్తి సంతృప్తితో ఆట నుంచి వైదొలుగుతున్న అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత పేసర్. 10 లక్షల విలువ చేసే పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. ఈ రోజు ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. అయితే పవన్ ఇక్కడకు వస్తున్నారని మీడియాకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా అధికారులు ఉంచారు. పుస్తక మహోత్సవం నిర్వాహకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తన సొంత డబ్బు 10 లక్షల రూపాయలతో పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు. సిబిఐ, ఈడీ వంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, ఆ వ్యవస్థలను వారి స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. దేశం మొత్తాన్ని కాషాయమయం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీని బీజేపీ విలన్గా చిత్రీకరించిందని తెలిపారు. ఆయన్ను చంపిన వారిని హీరోగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినహాయించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని గతంలో కోర్టు షరతు విధించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. దీనికి నాంపల్లి కోర్టు అంగీకారం తెలిపింది. మరోవైపు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతించింది. భారత పేసర్ వరుణ్ ఆరోన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికారు. విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ తరపున అతడికి చోటు దక్కలేదు. దీంతో 35 ఏళ్ల వరుణ్ ఆటకు అల్విదా చెప్పడమే మేలని భావించాడు. 2023-24 సీజన్లో తను ఫస్ట్ క్లాస్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. 20 ఏళ్లుగా క్రికెట్టే శ్వాసగా జీవించాను, అందుకే పూర్తి సంతృప్తితో ఆట నుంచి వైదొలుగుతున్నా అని వరుణ్ ప్రకటించాడు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.